హలో స్టూడెంట్స్ ఇన్ మనకు ఇంటిగ్రేషన్ అయిపోయిందమ్మా. మీకు ఇంటిగ్రేషన్లో ప్రాబ్లమ్స్ కావాలంటే ఆల్రెడీ మనకు మన ప్లేలిస్ట్లో వెళ్ళి ప్రీవియస్ ఇంటిగ్రేషన్ చూడండి. అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. డెఫినెట్ ఇంటిగ్రల్లో సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ ప్రాబ్లము, సెకండ్ ప్రాబ్లము చూడమ్మా. ఇవి సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అమ్మా. దీని సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి. మీకు ఇట్లా కాకుండా డైరెక్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసినది ఉన్నది. ఇక్కడ మన ఛానల్లో ప్లేలిస్ట్లో పెడితే ఉన్నాయి. ఇవి సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఆల్రెడీ మన ఏపీ వాళ్ళకు మాత్రము 2005లో ఇది అడిగానమ్మా. అలాగే తెలంగాణలోకి ఇది అడిగాడు. కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఒక 7 ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా ఒకటి 7 మార్క్స్ వస్తాయి. ఈ 7 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి మా, ఒక్కొక్కటి వెరీ వెరీ ఇంపార్టెంట్. హలో స్టూడెంట్స్, ఈరోజు మనము డెఫినెట్ ఇంటిగ్రల్స్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్లో డెఫినెట్ ఇంటిగ్రల్ చాప్టర్ గురించి చెప్తాము. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ చాప్టర్లో ఈ చాప్టర్ మనకు వెయిటేజ్ ఎంత అంటే టోటల్ చాప్టర్ 15 మార్క్స్. మొత్తం చాప్టర్ ఏంటంటే 15 మార్క్స్. 15 మార్క్స్ అంటే మనకు 2 మార్క్స్ వీటి వస్తాయి, 4 మార్క్స్ ఒకటి ప్లస్ 7 మార్క్స్ ఒకటి. 2 మార్క్స్ విత్ 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి. 7, 4, 11, 15. టోటల్ వెయిటేజ్ ఎంత? 15 మార్క్స్. ఫస్ట్ 7 మార్క్స్ చెప్పుకుందాము. ఈ చాప్టర్ చెప్పుకునే ముందు ఈ చాప్టర్లో మనకు ఒక 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్. 2 ఫార్ములాస్ చెప్పుకున్నాక డైరెక్ట్ 7 మార్క్స్ ఓన్లీ 2026 మార్చికి కన్స్టార్ట్ ఏమొస్తాయి అవి చెప్తున్నాం. చూడమ్మా, ఫస్ట్ మామూలుగా దాన్ని మనం దీన్ని ఏమంటే సింబల్ ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రల్ a to b f of x into dx అంటాం. దీని ఏమంటాం అంటే ఇంటిగ్రల్ a to b f of x into dx. ఈ ఏని ఏమంటామంటే ఇక్కడ a is called lower limit. a is called lower limit. a కింద ఉంది కాబట్టి a లోయర్ ఉంది కాబట్టి దీన్ని లోయర్ లిమిట్ అంటాం. b పైన ఉంది కాబట్టి b అప్పర్ ఉంది కాబట్టి అప్పర్ లిమిట్ అంటాం. b is called అప్పర్ లిమిట్. గుర్తుపెట్టుకోమా, మనం చదివేటప్పుడు అడిగేది అంటే ఇంటిగ్రల్ a to b f of x into dx. a is called lower limit, b is called upper limit. ఇప్పుడు మనకు ఒక 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్, అవి చూద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే మనం ఎక్కువ యూజ్ చేస్తే 2 ఫార్ములాసే. ఇంటిగ్రల్ a to b f of x into dx. ఇంటిగ్రల్ a to b f of x into dx. ఇంటిగ్రల్ a to b f of x into dx. ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కావాలన్నా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కావాలన్నా అంటే చేంజ్ చేయాలంటే అంటే కింది వాల్యూ పైకి చేయాలన్నా, పై వాల్యూ కిందికి పోవాలంటే అంటే ఈ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేయాలన్నప్పుడు మనకి ఏం చేస్తామంటే మైనస్ ఇంటిగ్రల్ b to a f of x into dx. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఏ కింద ఉంది కానీ ఇక్కడ ఏముంది పైకి పోయింది, బి పైన ఉంది, బి ఎక్కడ ఉంది కిందికి వచ్చింది. అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మార్చాలన్నా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మార్చాలన్నా ఎలా ఫస్ట్ మైనస్ రాసి ఇంటిగ్రల్ a to b f of x into అంటే లిమిట్స్ చేంజ్ చేయాలన్నప్పుడు ఏం రాయాలా, ముందు మైనస్. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ రెండో ఫార్ములా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ 0 to a f of x into dx. గుర్తుపెట్టుకోమా, ఇంటిగ్రల్ 0 to a f of x into dx అంటే లోయర్ లిమిట్ 0 ఉండాలా, పైన ఏ అంటే ఏ వదిలి π/2 π ఏదైనా ఉండొచ్చు. ఇంటిగ్రల్ 0 to f of x into dx అంటే ఎలా ఉంటాయంటే ఇంటిగ్రల్ 0 to a f of అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అంటే పై వాల్యూ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఫార్ములాస్ వస్తే మనకు 0 to a f of x into dx is equal to 0 to a f of అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అంటే పై వాల్యూ. ఇక్కడ సపోజ్ పై ఉందనుకో పై మైనస్ ఎక్స్, π/2 ఉందనుకో π/2 మైనస్ ఎక్స్ అట్లా రాసి ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఏవో చేద్దాం ఒకసారి చూడండి. చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం 0 to π/4
sin x plus cos x by 9 plus 16 sin 2x dx is equal to 1 by 20 log 3 అని చెప్పి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పొలం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు కొంచెం రఫ్ వర్క్ ఉంటుంది. రఫ్ అంటే ఏదైనా చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు ఏమి ఇచ్చాను ఇక్కడ, sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇచ్చాను కదా. చూడమ్మా ఇక్కడ పుట్ sin x ప్లస్ బదులు నేను మైనస్ తీసుకుంటా, మైనస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాము. గుర్తుపెట్టుకో, sin x మైనస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాం. దీన్ని డిఫరెన్స్ చేయమ్మా, డిఫరెన్స్ చేద్దాం. డి బై డిఎక్స్ సైన్ ఎక్స్ ఏమవుతుందమ్మా, కాస్ ఎక్స్. ఫార్ములా చూడండి, గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ ఫస్ట్లో వేసినాం. అయినా ఇప్పుడు చూడండి, dy బై డిఎక్స్ సైన్ ఎక్స్, dy బై డిఎక్స్ కాస్ ఎక్స్. మనకి ఈ రెండు ఫార్ములాస్ యూజ్. ఒకటి dy బై డిఎక్స్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, dy బై డిఎక్స్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ మనకు వ్యూ వస్తాం. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా, డిఫరెన్స్ చేస్తున్నాం. dy బై డిఎక్స్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ఏంటమ్మా కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ మైనస్ dy బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్. మనం ఏం చేస్తాము, డిటీతో డిటీ బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇతలో ఉంచుతాం. డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి, డిఎక్స్ ఇజ్ ఈక్వల్ డిటి. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటున్నా, ఇది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకో. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. చూడమ్మా, ఇప్పుడు ఏమవుతుంది, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఎట్లా ఉందమ్మా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2ab. 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, ఏది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఇదంతా ఏమవుతుందమ్మా, 1 అవుతుంది. అలాగే ఇంకో ఫార్ములా ఉందమ్మా, సైన్ 2a ఇజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఈ రెండు ఫార్ములాస్ చూడండి, ఇదొక్క ఫార్ములా, ఇదొక్క ఫార్ములా. చూడండి, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇదంతా ఏమవుతుంది, 1 అవుతుంది. 1 మైనస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సైన్ 2a అంటే ఏంది, 2 సైన్ ఏ కాస్ ఏ. ఇదంతా ఎట్లా ఉంది, సైన్ 2a అంటే సైన్ 2a బదులమ్మా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఈ సైన్ 2x అవతల పంపిస్తామమ్మా, టీ స్క్వేర్ తిరిగి అంటే 1 మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ 2x. గుర్తుపెట్టుకున్నాం, ఇది ఒకటి. ఓకేనా, నెక్స్ట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేయాలి. మనకి ఇక్కడ లోయర్ లిమిట్ ఏముంది చూడమ్మా, లోయర్ లిమిట్ ఏముంది మనకు, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 5/4. చూడు, ఇప్పుడు చేంజ్ చేస్తాను. చూడమ్మా, ఫస్ట్ లోయర్ లిమిట్, లోయర్ లిమిట్, లోయర్ లిమిట్, లోయర్ లిమిట్ ఏముంది, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. మనం ఎక్స్ అని ఏం తీసుకున్నాం ఫస్ట్, చూడమ్మా, మనం ఏమనుకున్నాం ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ అనుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం, అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఏం తీసుకున్నాం 0, ఇక్కడ ఎక్స్ బదులు 0. గుర్తుపెట్టుకోండి, 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. చూడమ్మా ఒకసారి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 తీసుకున్నావా, మనం అనుకునేది ఏంది, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ. సైన్ ఎక్స్ అంటే ఏందమ్మా 0 మైనస్ కాస్ ఎక్స్ అంటే ఏందమ్మా 0 ఇజ్ ఈక్వల్ టు టీ. సైన్ 0 0, కాస్ 0 1 ఈక్వల్ టు టీ. అంటే టీ ఇజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -1. లోయర్ లిమిట్ వచ్చేసింది.
నెక్స్ట్ మనకి ఏం కావాలా, అప్పర్ లిమిట్. చూడమ్మా, అప్పర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఏముంది అంటే పై వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 5/4 ఉంది. అంటే మనకేముంది sin x మైనస్ cos x ఈజ్ ఈక్వల్ టు t అంటే అప్పుడు sin x x బదులు 5/4 మైనస్ cos x బదులు 5/4 ఈక్వల్ టు t. చూడండి ఇప్పుడు sin 5/4 అంటే 180/4 అంటే sin 180/4 180/4 అంటే అమ్మా చూడమ్మా 2 జా 245 అంటే sin 145 అంటే ఎంత 1/√2 cos 1/4 అంటే 1/√2 ఈక్వల్ టు t ప్లస్ 1/√2 మైనస్ 1/√2 క్యాన్సిల్. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 0. t ఈజ్ ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు మొత్తం ప్రాబ్లం చేంజ్ అవుతుంది. ఫస్ట్ చూడమ్మా ఒక్కసారి మళ్ళీ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. మనం ఏమనుకుంటున్నాం ఫస్ట్ దాన్ని ఇది మైనస్ అనుకుంటాం. sin x మైనస్ cos x ఈక్వల్ టీ అనుకుంటాం. డిఫరెన్స్ చేసిన d ఇప్పుడు x sin x అంటే ఏంది cos x రాసిన మైనస్ d ఇప్పుడు x cos x అంటే ఏముంది మైనస్ sin x మైనస్ మైనస్ ప్లస్ dx వచ్చిన ఇక్కడ వచ్చాం కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. చూడండి అంటే ఇది కనుక. నెక్స్ట్ సెకండ్ వన్ అనుకుంటున్నా sin x మైనస్ cos x ఈక్వల్ టు t అనుకున్నాం. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ ఈక్వల్ టీ స్క్వేర్. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ బాగుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా అంటే ఎంత 1 కాబట్టి 1 రాస్తామట మైనస్ మైనస్ sin 2 అంటే ఏంది 2 sin a cos a 2 sin x cos x అంటే 1 మైనస్ sin 2x ఈక్వల్ టీ స్క్వేర్. టీ స్క్వేర్ ఇతర పంపించాను sin 2x వస్తుంది అంటే 1 మైనస్ టీ స్క్వేర్. ఇది మార్చిన తర్వాత లోయర్ లిమిట్ ఏముంది x ఈక్వల్ 0 అంటే మనం sin x మైనస్ cos x ఈక్వల్ t అనుకున్నాం. దాంట్లోనే మనం లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సపోర్ట్ చేయాలి. sin x ఈక్వల్ టు 0 cos x ఈక్వల్ 0 ఈక్వల్ t sin 0 0 cos 0 1 అంటే t ఈక్వల్ టు మైనస్ 1. అట్లా అప్పర్ లిమిట్ ఏముంది మనకు x ఈక్వల్ టు 5/4 అంటే sin x మైనస్ cos x ఈక్వల్ టు t. sin x అంటే 5/4 మైనస్ cos x అంటే 5/4 ఈక్వల్ t. 5/4 అంటే ఎంత 180/4 అంటే 45 sin 45 ఎంత 1/2 మైనస్ cos 45 1/2 ఈక్వల్ టు ప్లస్ 1/2 మైనస్ 1/2 cos వచ్చే t ఈక్వల్ టు 0 అంటే లోయర్ లిమిట్ అయిపోయింది అప్పర్ లిమిట్. ఇప్పుడు ప్రాబ్లం లేక ఇప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం నుంచి చూడండి. ఇప్పుడు ప్రాబ్లం కానీ చూద్దాం. చూడమ్మా ఇక్కడ చూడు ప్రాబ్లం ఇస్తాం. ఈ ప్రాబ్లం నుంచి i ఈక్వల్ టు 0 టు 5/4 ఉన్నారు. 0 అంటే లోయర్ లిమిట్ మనకి ఏమొచ్చింది -1 వచ్చింది -1. అప్పర్ లిమిట్ ఏమైంది 0 వచ్చింది 0 వచ్చింది. తర్వాత sin x ప్లస్ cos x ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ మనకు sin x ప్లస్ cos x ఇంటూ dx ఈ మొత్తం బదులు sin x ప్లస్ cos x ఇంటూ dx ఏం రాసుకోవచ్చమ్మా ఇక్కడ చూడమ్మా cos x ప్లస్ sin x ఇంటూ dx అంటే sin x ఇక్కడ నుంచి ఇట్లా అనేది cos x ప్లస్ sin x ఇంటూ dx dt అంటే ఈ మొత్తం బదులు రాసుకోవచ్చు dt బై 9 ప్లస్ 16 sin 2x అంటే చూడమ్మా ఇక్కడ sin 2x అంటే రాసుకోవచ్చు 1 మైనస్ టీ స్క్వేర్ sin 2x అంటే రాసుకోవచ్చు 1 మైనస్ టీ స్క్వేర్ రాసుకోమ్మా. ఇప్పుడు 1 మైనస్ టీ స్క్వేర్. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. చూడమ్మా i ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 0 dt బై 9 ప్లస్ 16 ఇంటూ 1 16 మైనస్ 16 ఇంటూ టీ స్క్వేర్ 16 టీ స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు i ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 0 1 బై 9 ప్లస్ 16 25 మైనస్ 16 టీ స్క్వేర్ ఇంటూ dt
మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ టీ స్క్వేర్ అనేది 1 ఉండాలమ్మా. అంటే టీ స్క్వేర్ కోసెంట్ 1 ఉండాలి. కాబట్టి ఇక్కడ నుంచి 16 కామన్ అంటే I ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 0 1/16 కామన్ తీయమ్మా. 16 కామన్ ఇస్తే 20 చూడమ్మా 1/16 ఇంటూ 25/16 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ dt. 1/16 కాన్స్టెంట్ కాబట్టి బయట రాయి. I ఈక్వల్ టు 1/16 ఇంటిగ్రల్ -1 to 0 1/25/4 మా 25/16 టీ స్క్వేర్ ఇంటూ dt. ఓకేనా. మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. ఏ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 1/a² - x² dx అంటే 1/2a log ఆఫ్ మాడ్యులస్ a ప్లస్ ఎక్స్ బై a మైనస్ ఎక్స్ ప్లస్ ఇది ఫార్ములా మనం ఇంటిగ్రల్ a² ఇంటిగ్రల్ 1/a² - x² dx is equal to 1/2a log ఆఫ్ a ప్లస్ ఎక్స్ బై a మైనస్ ఎక్స్ ప్లస్ c. ఇక్కడ మనకి a² రావాలి అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు I ఈక్వల్ టు 1/16 ఇంటిగ్రల్ -1 to 0 దీన్ని ఏం రాసుకోవచ్చు మా 5/4 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. 5² అంటే 25 4² అంటే 65 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ dt. ఇప్పుడు ఈ ఫార్ములా ఉందా ఇంటిగ్రల్ 1/a² మైనస్ టీ స్క్వేర్ ఈ ఫార్ములా. ఇప్పుడు దీన్ని దాంట్లోకి మార్చుకోవాలి అంటే చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 1/16 ఉందా 1/16 అలాగే రాయి ఇంటూ 1/2a 1/2a అంటే ఎంతమ్మా 5/4 log ఆఫ్ a ప్లస్ ఎక్స్ a మీన్స్ 5/4 ప్లస్ ఎక్స్ అంటే t బై a 5/4 మైనస్ t. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏముంది 0 లోయర్ లిమిట్ ఏముంది -1. చూడమ్మా ఇప్పుడు 1 ఇక్కడ చూడమ్మా 2 1 జా 2 2 జా మళ్ళీ 2 1 జా 2 8 జా 8 5 జా 40 1/40 లాగ్ ఆఫ్ చూడమ్మా ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేద్దాం ఫస్ట్ లోయర్ లిమిట్ వేద్దాం 5/4 ప్లస్ టీ ప్లస్లో 0 బై 5/4 మైనస్ టీ అంటే 0 మైనస్ లాగ్ ఆఫ్ లోయర్ లిమిట్ 5/4 ప్లస్ టీ అంటే మైనస్ టీ బై 5/4 మైనస్ టీ మైనస్ ప్లస్ 1 చూడమ్మా అప్పుడు 1/40 లాగ్ ఆఫ్ ఇక్కడమ్మా 0 0 అయిపోయింది ఇక్కడ 5/5 5/4 అంటే 5/4 పోతే మా 1 మైనస్ లాగ్ ఆఫ్ ఇక్కడ చూడమ్మా 5 క్రాస్ మల్టిప్లై 5 మైనస్ చూడమ్మా 5 4 1 జా 4 మైనస్ 4 ఇక్కడ 5 4 1 జా 4 ప్లస్ 4 కింద 4 4 క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ 1/40 log 1 మైనస్ లాగ్ ఆఫ్ 5లో 4 పోతే 1 5 ప్లస్ 4 9 ఓకేనా. ఇంకా ఉంది చూడమ్మా 1/40 మనకు ఇక్కడ log 1 అంటే 0 కాబట్టి 0 మైనస్ ఇక్కడమ్మా log 1/9 ఎలా ఉంది log a/b ఫార్ములా ఏంటంటే log a మైనస్ log b మాత్రం అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు log 1 మైనస్ log 9 రాసుకోవచ్చు. I ఈక్వల్ టు 1/40 మళ్ళా ఇది తీసేమ్మా ఇక్కడ log 1 అంటే 0 మైనస్ మైనస్ ప్లస్ ఈ log ఏం రాసుకోవచ్చు log 9 మా అంటే నీకు I ఈజ్ ఈక్వల్ టు 1/40
లాగ్ 9 ప్లస్ 0 లాగ్ 9. ఈ 9 ఏం రాసుకోవచ్చు మా లాగ్ 3 స్క్వేర్ రాసుకోవచ్చా? ఓకేనా. మళ్ళీ ఒక ఫార్ములా ఉంది మా లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం అంటే ఎం ఇంటూ లాగ్ ఏ మా ఫార్ములా. ఇది ఫార్ములా. ఇప్పుడు ఆ ఫార్ములా ఎక్స్చేంజ్ చేస్తే చూడమ్మా ఐ ఈక్వల్ టు 1/4 లాగ్ ఏ పవర్ ఎం 2 ఇంటూ లాగ్ 3. ఇక్కడ 40 కదా, 2 1 జా 2 2 జా. లాస్ట్ ఆన్సర్ ఏంది మనకు ఐ ఈక్వల్ టు 1/20 లాగ్ 3 మా. ఇది 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మళ్ళీ చెప్తే చూడమ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 0 dt by 9 plus 16 1 minus t square అంటే ఇంటిగ్రల్ -1 to 0 dt 9 16 1 జా 16 into t square అంటే 16 square. నెక్స్ట్ I is equal to ఇంటిగ్రల్ -1 to 0 16 plus 9 25 minus 16 square. మనకు t square క్వశ్చన్ ఎప్పుడైనా సరే 1 ఉండాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే I ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 0 1/16 కామన్ తీసినాం అంటే 25/16 minus t square by dt. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ మనకు I ఈక్వల్ టు 1/16 ఇంటిగ్రల్ -1 to 1 I by 20/16 minus t square. అంటే మనకి ఇక్కడ ఫార్ములా కూడా ఉంది ఏది ఇంటిగ్రల్ 1/a square minus x square into dx ఈక్వల్ టు 1/2a log of a plus x by a minus x. మనకి ఇక్కడ ఏ కావాలి కాబట్టి దీని ఏం రాసుకున్నాను నేను I is equal to 1/16 ఇంటిగ్రల్ -1 to 1 1/25 5 16 4 రాసుకున్నాను 5/4 రాసుకున్నాను 5 స్క్వేర్ అంటే 25 4 స్క్వేర్ అంటే -25. అప్పుడు ఈ ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసినాక లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ చేస్తాను. లోయర్ లిమిట్ అప్పుడు చేస్తే మనకు ఫస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడమ్మా షో దట్ ఇంటిగ్రల్ 0 to pi x into sin x by 1 plus sin x into dx ఈక్వల్ టు 5 square by 2 minus 5. ఈ ప్రాబ్లం చేస్తే ఈ ప్రాబ్లం ఫ్రీ మా, ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో హాఫ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కాబట్టి రెండు పక్క పక్క రాసింది. ఈ ప్రాబ్లం అయిన అడగచ్చు, ఈ ప్రాబ్లం అయిన అడగచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇది లెంతీ ప్రాబ్లం. ఈ లెంతీ ప్రాబ్లంలో ఇది హాఫ్ ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు చూడమ్మా చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం తీసుకుంటాం. ఫస్ట్ ఏమంటాం I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi x into sin x by 1 plus sin x into dx. ఇది ఈక్వేషన్ 1. నేను ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను. మనం చెప్పింది రెండు ఫార్ములాస్, రెండులో ఒకటి. ఒక ఫార్ములా ఏంది ఇంటిగ్రల్ 0 to a f of x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of అప్పర్ లిమిట్ మైనస్ x into dx అని చెప్పా ఒక ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉంది అనుకోవాలి, ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇప్పుడు చేస్తాను చూడండి. I ఈక్వల్ టు అంటే ఈ ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్ మైనస్ 5/4 పై రాయాలి. అంతే ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఏం రాస్తాం ఎక్స్ ఇంటూ పై. ఇక్కడ పై ఉంది కాబట్టి అంటే ఇంటిగ్రల్ 0 to pi ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఏం రాస్తాం ఎక్స్ మైనస్ 5. ఇక్కడ ఉంది మా సైన్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి 5 minus x బై కింద 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్లో 5 minus x. మనకు ఒక ఫార్ములా తెలుసు ఏదంటే సైన్ 180 minus theta. సైన్ 180 minus theta అవుతుంది మా కాస్ theta కదా. సైన్ 180 minus theta అవుతుంది కాస్ theta. ఇప్పుడు అదే చూసినప్పుడు I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi ఇక్కడ 5 minus x రాసుకుందాం. 5 minus x అంటే 5 minus x సైన్ 5 అంటే ఎంతమ్మా 180 కదా. 180 minus theta ఉంది సైన్ theta అవుతుంది. ఎందుకంటే సైన్ 180 minus theta సైన్ theta, సైన్ 360 theta సైన్ theta అవుతుంది. కాబట్టి సైన్ 180 minus theta ఉంది సైన్ theta. సైన్ theta అంటే ఏంది సైన్ x బై 1 ప్లస్
sin 180 minus theta, sin theta అంటే sin x into dx ఓకేనా. చూడు మ్యామ్, I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనము ఈ sin x ఈ రెండు దానితో పడిగేయాలి. పై ఇంటూ sin x, పై sin x మైనస్ x ఇంటూ sin x బై 1 ప్లస్ sin x ఇంటూ dx. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి టూ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. అంటే I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై sin x బై 1 ప్లస్ sin x ఇంటూ dx. మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంటిగ్రల్ చూడమ్మా, ఇంటిగ్రల్ 0 to పై x ఇంటూ sin x బై 1 ప్లస్ sin x ఇంటూ dx. చూడమ్మా, ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇదంతా ఒక ఫంక్షన్ రాసుకుంటాం. నెక్స్ట్ ఉన్నప్పుడు I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై sin x బై 1 ప్లస్ sin x ఇంటూ dx మైనస్, ఇది చూడమ్మా ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏముంది చూద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడమ్మా, ఈక్వేషన్ ఏముంది 0 to పై x ఇంటూ sin x బై 1 ప్లస్ sin x ఇంటూ dx. దీని బదులు ఏం రాసుకోవచ్చు, I రాసుకోవచ్చు. చూడమ్మా, ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ 0 to పై x ఇంటూ sin x బై 1 ప్లస్ sin x. దీని బదులు ఏం రాసుకోవచ్చు, మొత్తం బదులు I రాసుకోవచ్చా. చూడమ్మా, రాసుకున్న తర్వాత ఈ మైనస్ ఇతరకు వచ్చింది అనుకో ప్లస్ I అవుతుంది. అంటే I ఈ మైనస్ ఇతరకు వస్తే ప్లస్ I ఈక్వల్ టు 0 to పై అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాయమా, sin x బై 1 ప్లస్ sin x ఇంటూ dx. చూడమ్మా, ఇప్పుడు I ప్లస్ I 2y ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to పై sin x బై 1 ప్లస్ sin x ఇంటూ dx. మనకు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఈ ఫార్ములా లేదు కాబట్టి ఈ sin x ఏం చేస్తానంటే ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాను. పైన sin x ఉందా, దానికి ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాను. చూడమ్మా, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే వస్తుంది. అంటే ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాను. చూడమ్మా, 2y ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to పై sin x ప్లస్ 1 మైనస్ 1 ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ బై 1 ప్లస్ sin x ఇంటూ dx. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని టూ ఫంక్షన్స్ రాస్తాము. I కదా టూ ఫంక్షన్ అంటే 2I ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to పై sin x ప్లస్ 1 బై 1 ప్లస్ sin x ఇంటూ dx మైనస్ ఉంది. ఇక్కడ పై ఉంది కాబట్టి పై ఇంటిగ్రల్ 0 to పై 1 బై 1 ప్లస్ sin x ఇంటూ dx రాసుకోవచ్చా. ఎందుకు, మైనస్ ఉంది కాబట్టి ఇదంతా ఒక ఫంక్షన్ రాస్తాం, పై ఉంది కాబట్టి పై. ఓకేనా. 1 ప్లస్ sin x ప్లస్ 1 అన్న 1 ప్లస్ sin x అన్న ఒకటే, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమని చూడమా, 2y ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to పై ఇదంతా ఏమవుతుందమ్మా 1 ఇంటూ dx మైనస్ పై ఇంటిగ్రల్ 0 to పై 1 బై 1 ప్లస్ sin x. మనకు 1 ప్లస్ sin x ఇంటిగ్రల్ 0 to పై 1 బై 1 ప్లస్ sin x dx ఫార్ములా లేదు. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే నేను 1 మైనస్ sin x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. 1 మైనస్ sin x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఎందుకంటే 1 మైనస్ sin x 1 మైనస్ sin x క్యాన్సిల్ అయిపోతే ఉంది 1 ఇంటూ 1 అంటే ఇది. నెక్స్ట్ చూడమ్మా, దీని కంట్యూషన్ చూడు ఏం చేస్తుంది. చూడమ్మా, ఇప్పుడు 2y ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to 1
1 dx minus integral 0 to pi 1 by 1 plus sin x into 1 minus sin x 1 minus sin x మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తాం. ఇప్పుడు చూడమా ఇక్కడ చూడమా ఇప్పుడు 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 into dx అంటే మా ఇంటిగ్రల్ మనకు యాక్చువల్ అయితే మనకు ఇంటిగ్రల్ 1 into dx అంటే x ఆల్రెడీ పై ఇంటిగ్రల్ 1 into dx అంటే x అప్పర్ లిమిట్ ఏముంది మా పై లోయర్ లిమిట్ 0 మైనస్ ఇక్కడ మా ఇంటిగ్రల్ 0 to పై 1 into 1 minus sin x 1 minus sin x బై ఇది చూడమ్మా ఇక్కడ మనకి ఏముందంటే ఇది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉందా ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డి ఓకేనా అంతేనా చూడమ్మా చూడమ్మా 2y ఈక్వల్ టు 5 ఇక్కడ అప్పర్ లిమిట్ ఫస్ట్ అప్లై చేస్తాం అంటే ఎక్స్ ప్లస్ నెంబర్ అప్పర్ లిమిట్ 5 మైనస్ ఎక్స్ ప్లస్ లోయర్ లిమిట్ 0 మైనస్ ఇంటిగ్రల్ 0 to 5 1 మైనస్ సైన్ ఎక్స్ బై మనకు ఒక ఫార్ములా ఉంది ఇక్కడ చూడు మనకు రాసిన సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మనకి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా కాబట్టి నేను ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వదిలేదా కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటాం 2y ఈక్వల్ టు పై ఇంటూ పై 5 స్క్వేర్ 5 ఇంటూ 0 అంటే 0 మైనస్ ఇంటిగ్రల్ 0 to పై ఇక్కడ మనకి ఏముంది 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఫంక్షన్స్కి రాస్తాం అంటే 2y ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ చూడమా 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ 0 to పై చూడమా 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ చూడమా ఇక్కడ మనము సీకెంట్ థీటా రాసుకోవచ్చు 1 బై కాస్ థీటా రాసుకోవచ్చు ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ ఉంది అంటే సీకెంట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా చూడమా ఇప్పుడు సీకెంట్ థీటాను 1 బై కాస్ థీటా రాసుకుంటాం సీకెంట్ థీటాను 1 బై కాస్ థీటా ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ ఉంది అంటే 1 బై కాస్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా చూడు రాసుకుంటాం 2y ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ 0 to పై 1 బై కాస్ స్క్వేర్ రాసుకోవచ్చు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ఇక్కడ మా సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ రాసుకోవచ్చు tan థీటా రాసుకోవచ్చు tan ఎక్స్ మళ్ళీ 1 బై కాస్ ఎక్స్ ఉంటాయి 1 బై కాస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ చూడండి ఇప్పుడు 2y ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ ఇంటిగ్రేషన్ చేయమ్మా ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మనకి ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది tan ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ tan ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ అంటే ఏమవుతుంది మా సీకెంట్ ఎక్స్ అప్పర్ లిమిట్ లోయర్ అప్పర్ లిమిట్ ఏంది మా 5 లోయర్ లిమిట్ ఏముంది 0 ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే చూడమా 2y ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ ఫస్ట్ అప్పర్ లిమిట్ మా tan 5 మైనస్ సీకెంట్ 5 నెక్స్ట్ మైనస్ tan 0 మైనస్ సీకెంట్ 0 చూడమ్మా 2y ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ tan 5 అంటే tan ఉన్నది అంటే 0 మైనస్ సీకెంట్ 5 అంటే అమ్మ మనకు -1 మైనస్ tan 0 అంటే 0 మా సీకెంట్ 0 అంటే 1 చూడమ్మా 2y ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 0 చూడమ్మా ఇక్కడ మనకు ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ 1 తర్వాత చూడమ్మా ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 1 అంటే మనకు ఇక్కడ చూడమ్మా ఎంత వస్తుందంటే
2y ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఓకేనా? చూడమ్మా 5 స్క్వేర్. చూడమ్మా మనకి ఇక్కడ ఆల్రెడీ 5 ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 5 ఉంటుంది అంటే లాస్ట్ మనది మైనస్ 5 ఇంటూ 2. i ఈజ్ ఈక్వల్ టు 2 వదిలి వస్తే 5 స్క్వేర్ బై 2 మైనస్ 2 ఇంటూ 5 2 బై 2 మా. చూడమ్మా ఇప్పుడు ఈ 2కి ఇక్కడ క్యాన్సిల్ వస్తే లాస్ట్ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే i ఈక్వల్ టు 5 స్క్వేర్ బై 2 మైనస్ 5. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 7 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ ఇదే ప్రాబ్లం హాఫ్ ఉంది, అది చేద్దాం. చూడమ్మా ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం విన్నా ఈ ప్రాబ్లం విన్నా సేమ్. మళ్ళీ ఇది ఏం చేస్తాం, i ఈక్వల్ టు 0 to π x బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వేషన్ 1. ఇది ఎలా ఉంది? ఇప్పుడు దగ్గర చెప్పిన ఫార్ములా పై ఎక్కడుంటే ఎలా పై మైనస్ ఎక్స్ అంటే i ఈక్వల్ టు 0 to π మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ π మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడమ్మా ఇప్పుడు i ఈక్వల్ టు 0 to π మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ పై మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఫంక్షన్స్ రాద్దాం. అంటే ఏమవుతుంది, i ఈక్వల్ టు 0 to π బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ 0 to π ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే i ఈక్వల్ టు పై కాన్స్టెంట్ కంటే ముందర రాస్తాము. 0 to π 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇది చూడమ్మా ఇది ఎట్లా ఉంది 0 to π ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. చూడమ్మా మనకి ఈక్వేషన్ 1 ఏమో చూడు 0 to π ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఈక్వేషన్ 1 ఏమవుతుంది i అవుతుంది. i అవుతుంటే చూడమ్మా దీన్ని మనం అంతా ఏం రాసుకోవచ్చు i రాసుకోవచ్చు. i ఈ మైనస్ ఈ మైనస్ i ఉందమ్మా ఇతరులకు వస్తే ఉంది ప్లస్ i అంటే చూడమ్మా ఇప్పుడు ప్లస్ i. చూడమ్మా ఇప్పుడు i ప్లస్ i ఈక్వల్ టు π 0 to π 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ i ప్లస్ i ఏమవుతుందమ్మా 2i π 0 to π 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకు డైరెక్ట్ ఇది ఫార్ములా లేదు, 1 ప్లస్ సైన్ ఎక్స్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. చూడమ్మా ఒకసారి చూడమ్మా 2i ఈక్వల్ టు π 0 to π 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఎందుకు మనకు ఫార్ములా అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ 1 మైనస్ సైన్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే 1 1 ఇంటూ 1 అయితే కదా. ఇక చూడండి ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తే ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం ఈజీగా వస్తుంది. ఇక్కడ ఎట్లా ఉంది a ప్లస్ బి ఇది a మైనస్ బి a ప్లస్ బి ఇంటూ a మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2y ఈక్వల్ టు π ఇంటిగ్రల్ 0 to π 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ పై a ప్లస్ బి ఇంటూ a మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకు చిన్న ఫార్ములా ఉంది ఏది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇక్కడ ఏముంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఇది ఫార్ములా మనం అంటే ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది అంటే ఏం రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. ఓకేనా కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే చూడమ్మా ఇప్పుడు 2i π
ఇంటిగ్రల్ 0 to పై 1 minus sin x by cos x into dx. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను దీన్ని టూ ఫంక్షన్ రాస్తాను. చూడమ్మా ఇలా రాస్తాను. చూడమ్మా ఎలా రాస్తాను. 2i ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to పై మనకేముంది 1 minus sin x by cos x into dx. మనము సీకెంట్ థీటాను 1 by cos రాసుకోవచ్చు. అలాగనే సైన్ థీటా బై కాస్ థీటాను tan థీటా రాసుకోవచ్చు. ఓకేనా. సీకెంట్ థీటాను 1 by cos థీటా, సైన్ థీటా బై కాస్ థీటాను tan థీటా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే 2i ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to పై ఇది చూడమ్మా 1 by cos x మైనస్ sin x by cos x into dx రాసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సీకెంట్ థీటాను 1 by cos రాసుకోవచ్చు, సైన్ థీటా బై కాస్ థీటాను tan థీటా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా 2i ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to పై 1 by cos x మైనస్ cos x అంటే ఏంటమ్మా cos x into cos x. మళ్ళీ దీన్ని రాసుకోవచ్చు sin x by cos x into 1 by cos x into dx. ఓకేనా. చూడమ్మా ఇప్పుడు 2y ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ 0 to పై ఇప్పుడు దాకా ఏం రాస్తాను సీకెంట్ థీటా అంటే 1 by cos థీటా రాసుకోవచ్చు. అంటే 1 by cos x ఉంది అంటే ఏం రాసుకోవచ్చు సీకెంట్ x మైనస్ sin x by cos x tan x secant x 1 by cos x అంటే secant x into dx. ఎందుకు మనకు ఫార్ములా ఉంది కావాలి. ఒక ఫార్ములా ఉంది ఏది ఇంటిగ్రల్ secant x into dx అంటే tan x, అలాగే ఇంటిగ్రల్ secant x into tan x అంటే secant x ప్లస్ c. ఇది ఫార్ములాస్ ఉంది. ఈ ఫార్ములాకి చేంజ్ చేయడానికే మనం అలా రాసుకుంటాం. ఓకేనా. చూడండి మరి ఇప్పుడు 2i ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ సీకెంట్ x అంటే ఏంటమ్మా tan x మైనస్ ఇంటిగ్రల్ tan x ఇంటూ సీకెంట్ అంటే సీకెంట్ x tan x అంటే ఏంటమ్మా సీకెంట్ x అప్పర్ లిమిట్ ఉందమ్మా పై, లోయర్ లిమిట్ 0. ఇప్పుడు సపోర్ట్ చేద్దాం 2y ఈక్వల్ టు పై ఫస్ట్ అప్పర్ లిమిట్ tan పై మైనస్ సీకెంట్ పై మైనస్ tan లోయర్ లిమిట్ 0 సీకెంట్ 0. ఓకేనా. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 2y ఈక్వల్ టు పై చూడు మనకు tan పై 0 మైనస్ సీకెంట్ x సీకెంట్ పై అంటే -1 మైనస్ నెక్స్ట్ tan 0 అంటే 0 సీకెంట్ 0 అంటే 1. ఇది మనకు వచ్చింది. అంటే మనం ఏం చేస్తామంటే 2y ఈక్వల్ టు పై ఇక్కడ 0 ఉందమ్మా ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ ప్లస్ 1 అంటే 2y ఈక్వల్ టు 1 + 1 2 అంటే 2 పై మనకు i ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద వస్తే 2 పై బై 2 క్యాన్సిల్ వస్తే i ఈక్వల్ టు పై. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం చూసుకోండి. ఇది చూసి నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి. హలో స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 0 to పై x sin cube x by 1 + cos x into dx. ఈ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంను i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై x into sin cube x by 1 + cos x into dx. ఇది ఈక్వేషన్ 1 అనుకోమా. చూడమ్మా ఇది ఎలా ఉంది మనకు ఇంటిగ్రల్ 0 to a f of x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of అప్పర్ లిమిట్ మైనస్ x into dx. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా
నేను చెప్పిందే 2 ఫార్ములాస్. ఆ 2 ఫార్ములాస్‌లో ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు. చూడండిమా. ఈ ఫార్ములాకి చేస్తే I = ఇంటిగ్రల్ 0 to పై x ఎక్కడుంటే అక్కడ పై మైనస్ ఎక్స్ రాయమ్మా. పై మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ క్యూబ్ పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ పై మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ పై మైనస్ ఎక్స్ రాయాలమ్మా, అంతే, అంతగానే ఏం లేదు. నెక్స్ట్ చూడమ్మా. I = 0 to పై మైనస్ ఎక్స్. ఇది చూడమ్మా. సైన్ పై అంటే ఎంతమ్మా 180. సైన్ 180 మైనస్ థీటా ఎంత? కాస్ థీటా. కాస్ థీటా సైన్ థీటా. సైన్ 180 మైనస్ థీటా. పై అంటే ఎంత? 180. అంటే ఇక్కడ మనకి ఎట్లా ఉంది? 180 మైనస్ థీటా ఉంది. అప్పుడు సైన్ 180 మైనస్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది. సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 180 మైనస్ థీటా, కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా. ఇక్కడ మనకి ఇక్కడ చూడమ్మా, మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్. అంటే సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్. ఈ సైన్ క్యూబ్ ఎక్స్తో ఇది మళ్ళీ ఏం చేద్దాం అంటే I = ఇంటిగ్రల్ 0 to పై ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్, పై ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫంక్షన్స్ 2 రాసుకుందాం. 2 ఫంక్షన్స్ రాసుకుందాం. చూడమ్మా. I = 0 to పై సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఉంది కాబట్టి ఇది ఒక ఫంక్షన్. 0 to ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడమ్మా. I = 0 to పై సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ 0 to ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ డిఎక్స్. మనము ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి చూస్తే ఇదంతా మొత్తం ఏమవుతుంది? చూడమ్మా. ఫస్ట్ ఇంటిగ్రల్ 0 to ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇదంతా ఏమవుతుంది? ఇక చూడమ్మా. ఇప్పుడు అట్లా ఉంది ఒకటి మొత్తాన్ని ఏమనుకోవచ్చు? అనుకోవచ్చు. అంటే I = ఇంటిగ్రల్ 0 to పై సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఈ మైనస్ ఇతరులకు వస్తే అమ్మా ప్లస్ అవుతుంది. అంటే I = పై కాన్స్టెంట్ కూడా ముందర రాయమ్మా. ఇంటిగ్రల్ 0 to సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడమ్మా. ఇప్పుడు ఇక్కడ మనకు I ప్లస్ 2y = ఇంటిగ్రల్ 0 to సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ నుంచి ప్రాబ్లం చేంజ్ అయితే చూడండి ఒకసారి. చూడండి మా. ఇప్పుడు 2y = ఇంటిగ్రల్ 0 to ఈ సైన్ క్యూబ్ ఎక్స్ ఉంది కదమ్మా. ఈ సైన్ క్యూబ్ ఎక్స్ని ఏం రాసుకుంటారంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చా? ఎందుకంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్. ఈ సైన్ క్యూబ్ ఎక్స్ను నేను సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రాసుకుంటాను. ఎందుకు? మనకు ప్రాబ్లంలో ఫార్ములా రావాలి కాబట్టి ఆర్డర్ వస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఒకటి ఉంది చూడమ్మా. ఇప్పుడు 2y = 0 to సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ రాసుకున్నాం. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది మా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా = ఎంతమ్మా 1. మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ థీటా = ఈ కాస్ స్క్వేర్ థీటా అదర్ అవుతుంది ఉందమ్మా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుందా? కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇప్పుడు మనకు చూడమ్మా. ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. అంటే 2y = ఇంటిగ్రల్ 0 to
సైన్ స్క్వేర్ ఎక్స్ బదులు రాసుకుంటావు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ నుంచి మనము అంత ప్రాబ్లం చేంజ్ చేస్తాం చూడండి. ఇక నేనేమనుకుంటా అంటే ఫోర్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటా. కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ. దీన్ని డిఫరెన్స్ చేస్తాం. డిఫరెన్స్ చేసినప్పుడు డి ఇప్పుడు ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిటి బై డిఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ వదలవుతుందా మైనస్ డిటి. ఓకేనా, మైనస్ డిటి చూడమ్మా, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ డిటి. ఈ మైనస్ వదలదు అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ డిటి. ఇప్పుడు మనము లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రాయాలి. లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇక్కడ రాస్తున్నాం. లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా ఇక్కడ రాస్తాం, ఎందుకంటే మనకు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా ఇక్కడ రాస్తాం. చూడమ్మా, లోయర్ లిమిట్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఏముంది మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. కానీ మనం అనుకున్నది ఏంటి, మనము కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ అనుకున్నాం కాబట్టి కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ. కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ అంటే మనం 0 అనుకున్నాం. కాస్ 0 ఎంత 1, టీ ఇజ్ ఈక్వల్ టు 1, టీ ఇజ్ ఈక్వల్ టు 1. లోయర్ లిమిట్ అయిపోయింది. నెక్స్ట్ అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏంటమ్మా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 అంటే మనము కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. కాస్ 5 ఇజ్ ఈక్వల్ టు టీ. కాస్ 5 ఇజ్ ఈక్వల్ టు టీ మా. ఇప్పుడు కాస్ 5 అంటే కాస్ 180. కాస్ 180 అంటే టీ ఇజ్ ఈక్వల్ ఎంత -1. ఓకేనా, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం చూడమ్మా, మనకి ఇచ్చిన ప్రాబ్లం నుంచి చూస్తాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినాడు 2y ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 5 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ చూడమ్మా 0 to 5 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి ప్రాబ్లం అవుతుంది చూడమ్మా. ఇప్పుడు చూడమ్మా 5 ఇక్కడ 5 ఉండాలమ్మా, 5 ఉండాలి ముందర, ఎందుకంటే మన ప్రాబ్లం 5 ఉండే ఫస్ట్ 5 మర్చిపోయాను చూడండి. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా 2y ఈక్వల్ టు 5 0 to 5 చూడమ్మా. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటున్నాడు. మనం ఆల్రెడీ ఇక్కడ ఎక్కడ ఉన్నాము చూడండి, కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కాస్ ఎక్స్ విలువ ఏం రాసుకోవచ్చు, టీ రాసుకోవచ్చు అంటే 1 మైనస్ టీ స్క్వేర్. నెక్స్ట్ చూడము ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ డిటి అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు మైనస్ డిటి. ఇక చూడము మనకు ఇక్కడ ఏముంది సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సైన్ ఎక్స్ డిఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు మైనస్ డిటి. 1 మైనస్ కాస్ ఎక్స్, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. 1 మైనస్ కాస్ ఎక్స్ అనుకున్నాం టీ అనుకున్నాం కాబట్టి టీ స్క్వేర్ రాసుకోవచ్చు. చూడము అక్కడే రాస్తున్నాం ఇప్పుడు. చూడము ఇప్పుడు 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం, కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం, కాస్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బదులు ఏమనుకున్నాం మైనస్ డిటి. ఓకేనా, ఇవి మార్చినప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కూడా మార్చాలి. మనకి ఇక్కడ లోయర్ లిమిట్ ఏమొచ్చింది 1 వచ్చిందమ్మా, అప్పర్ లిమిట్ ఏమొచ్చింది -1. గుర్తుపెట్టుకో 1 -1 అంటే 2y ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to -1 మైనస్ 1 టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ మైనస్ డిటి. ఇది వచ్చిందమ్మా. ఇప్పుడు చూడమ్మా ఈ మైనస్ కావాలంటే నీకు ఫార్ములా చెప్తాను, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మార్చాలన్నా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మార్చాలంటే మైనస్ పెట్టచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ మైనస్ పోవాలన్నప్పుడు నేను ఏం చేయాలంటే 2y ఈక్వల్ టు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కావాలి 1, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కావాలి అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. ఈ మైనస్ పోవాలంటే ఎలా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మార్చామా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు 2y ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 1. ఇక్కడ మనకు ప్రాబ్లం చేంజ్ అవుతాం. ఈ ప్రాబ్లం చేంజ్ చేయాలంటే చూడమ్మా మనం చేస్తామంటే 1 మైనస్ టీ స్క్వేర్ ఉందా, ఇక్కడ +1 యాడ్ చేస్తామా. ఓకేనా, ఇక్కడ +1 యాడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ -1 ఇక్కడ +1 యాడ్ చేస్తున్నాం అంటే
ఒకటి యాడ్ చేసి ఒకటి సపరేట్ చేస్తాను. 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. గుర్తుపెట్టుకో, పైకి -1 +1 -1 +1 క్యాన్సిల్ అయితే మళ్ళీ అది వస్తుంది, యాడ్ చేస్తాం. అంటే 2y = ఇంటిగ్రల్ -1 to 1 చూడమా ఇప్పుడు +1 +1 +2 -1 -t స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. గుర్తుపెట్టుకో, దీనికి వేసారంటే ఒకటి -1 ఒకటి +1 యాడ్ చేసి సపరేట్ చేస్తాం, మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +1 ఉంది అంటే 2, ఇక్కడ -1 -1 -t స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ చూడమా ఇప్పుడు చూడండిమా, ఆల్రెడీ ప్రాబ్లం చేశాను, జస్ట్ మిస్టేక్ అయ్యి రికార్డ్ చేయకుండా అంతా రాసేసాను. చూడండి ఇది ఒక్కసారి, ఇదే ప్రాబ్లం, సగం ప్రాబ్లం మళ్ళీ చెప్తాను, ఒక్కసారి చూడండి. హలో స్టూడెంట్, 0 to π x sin x by 1 plus cos square x dx. ఇక్కడ sin cube x ఉంటే x sin cube x ఉంటే మా ప్రాబ్లం కొద్దిగా పెద్దగా ఉంటుంది, అది x sin x ఉంటే ప్రాబ్లం చిన్నగా ఉంటుంది. sin cube x ప్రాబ్లం చేసేటప్పుడు మా ఒక ప్రాబ్లం లాస్ట్ సింప్లిఫై చేసేటప్పుడు రికార్డ్ చేయకుండా, అంటే రికార్డ్ అయిందని ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోయాను, రికార్డ్ కాలేదు, అది డైరెక్ట్ ఆన్సర్ రాసేసాను. అది ఈ ప్రాబ్లం కానీ బాగా అర్థం చేసుకుంటే ఆ ప్రాబ్లం వస్తుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఏమనుకుంటావు, i = చూడమ్మా, i = ఇంటిగ్రల్ 0 to π x into sin x by 1 plus cos x into dx. ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇది ఎట్లా ఉంది, 0 to a f of x అంటే x ఎక్కడ ఉంటే అక్కడ ఏం రాయాలి, π - x రాయాలి. అంటే i = ఇంటిగ్రల్ 0 to π x ఎక్కడ ఉంటే అక్కడ ఏం రాయాలి, π - x ఇంటూ sin x ఉంది π - x by 1 plus cos x ఉంది π - x ఇంటూ dx రాసేసిన. చూడమ్మా, ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఏం రాసాడు, i = ఇంటిగ్రల్ 0 to π - x, ఓకేనా, π - x sin 180 - θ ఉంది మా sin θ అంటే sin x by 1 plus cos 180 - θ cos x అంటే cos x ఇంటూ dx. అంటే చూడమ్మా, ఇప్పుడు i = ఇంటిగ్రల్ 0 to π - x ఇంటూ sin x by 1 plus cos x ఇంటూ dx. ఓకేనా? చూడమ్మా, ఇప్పుడు చూడమ్మా, i = ఇంటిగ్రల్ 0 to π - x ఉందమ్మా, అంటే π - x దీంతో మల్టిపుల్ చేయండి, sin x ఏమో sin x కాదు, sin x π ఇంటూ sin x మైనస్ x ఇంటూ sin x అంటే π sin x మైనస్ x ఇంటూ sin x, x sin x బై 1 ప్లస్ cos x ఇంటూ dx. ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి టూ ఫంక్షన్స్ రాసుకుందాం. i = ఇంటిగ్రల్ 0 to π ఇంటూ sin x బై 1 ప్లస్ cos x ఇంటూ dx మైనస్, ఓకేనా, చూడమా, మళ్ళా ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ sin x బై 1 ప్లస్ cos x ఇంటూ dx. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి ఇది ఏమవుతుంది, i అవుతుంది. ఓకేనా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి ఇది ఏమవుతుంది, i అవుతుంది. అంటే ఈ i = ఇంటిగ్రల్ 0 to π ఇంటూ sin x బై 1 ప్లస్ cos x ఇంటూ dx మైనస్ π. ఈ మైనస్ π ఇతరులకు వస్తే ప్లస్ π అవుతుంది, అంటే ప్లస్ π అవుతుంది. అంటే మైనస్ i ఇతరులు i ప్లస్ i ఇంటిగ్రల్ 0 to π ఇంటూ sin x బై 1 ప్లస్ cos x ఇంటూ dx. అప్పుడు i ప్లస్ i 2y =
పై కాన్స్టెంట్ మీద రాసుకో. ఇంటిగ్రల్ 0 to పై sin x by 1 plus cos x into dx. cos x into dx. చూడమ్మా ఇప్పుడు 2y is equal to పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై 1 plus sin x by 1 plus cos x into dx. ఇక్కడ నుంచి ప్రాబ్లం కొంచెం చేంజ్ అవుతుందమ్మా, చూసుకోండి. ఇక్కడ నుంచి నేను ఏమనుకుంటే చూడమ్మా, పుట్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటా. దీన్ని డిఫరెన్స్ చేయాలమ్మా. దీన్ని డిఫరెన్స్ చేస్తే డిఎక్స్ కాస్ ఎక్స్ అవుతుందమ్మా, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిటి బై డిఎక్స్. అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఈ మైనస్ వదులుదమ్మా, మైనస్ డిటి. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ 0 to పై sin x by 1 plus cos x dx ఉంది. అంటే ఇక్కడ మనకు చూడమ్మా, ఈ sin x ఇంటూ dx, చూడు sin x ఇంటూ dx, sin x dx బదులు ఏమైనా రాసుకోవచ్చు, మైనస్ dt. 1 ప్లస్ కాస్ x ఏమనుకున్నాం, మట్టి అనుకున్నాం కాబట్టి 1 ప్లస్ కాస్ x బదులు రాసుకో తీసుకో. అంటే ఇక్కడ 0 to పై sin x dx బదులు మైనస్ dt, 1 ప్లస్ కాస్ టీ స్క్వేర్ రాసుకుంటా. ఓకేనా? రాసుకుంటా చూడమ్మా. ఇప్పుడు చూడమ్మా, ఏం రాసుకుంటా, 2y ఈక్వల్ టు ఇక 0 to పై మనకేముంది ఇక్కడ sin x బై 1 ప్లస్ కాస్ x ఇంటూ dx ఉంది. ఓకేనా? ఇక్కడ పై ఉంటుంది. అంటే 2y ఈక్వల్ టు పై ఇక 0 to పై ఈ sin x dx రాసుకో, మైనస్ dt బై 1 ప్లస్ కాస్ x ఈక్వల్ టీ అనుకున్నాం. కాస్ x అంటే టీ స్క్వేర్ ఇంటూ dt. ఓకేనా? చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది మనకు. ఓకేనా? ఇప్పుడు మనకు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రాస్తాం. ఫస్ట్ లోయర్ లిమిట్ ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ 0 మనం ఏమనుకున్నాం, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. కాస్ ఎక్స్ బదులు ఏమన్నా 0 ఈజ్ ఈక్వల్ టు టీ. అంటే కాస్ 0 ఎంత 1, అంటే టీ ఈజ్ ఈక్వల్ ఏమన్నా 1 అయింది. నెక్స్ట్ లోయర్ లిమిట్ అయిపోయింది. అప్పర్ లిమిట్ ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఉంది. అంటే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ, కాస్ పై ఈజ్ ఈక్వల్ టు టీ. అంటే ఎక్స్ బదులు పై, అంటే కాస్ పై అంటే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టీ. అంటే నీకు అప్పర్ లిమిట్ వచ్చింది -2. ఇప్పుడు మార్చేద్దామా మొత్తం. 2y ఈక్వల్ టు 2i ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ ఏమొచ్చింది 1, అప్పర్ లిమిట్ -1. మనకి ఇక్కడ ఏమొచ్చింది మైనస్ డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు ఈ మైనస్ పోవాలంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. ఈ ప్రీవియస్ ప్రాబ్లమ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనము రికార్డ్ చేయలేదమ్మా. అంటే రికార్డ్ చేయలేదంటే రికార్డ్ అయ్యేదని ప్రాబ్లం చెప్పుకుంటూ పోయినాం, కానీ యాక్చువల్గా రికార్డ్ కాలేదు. కాబట్టి ఇక్కడ వినండిమా, ఇక్కడ వింటే ఆ ప్రాబ్లం అవుతుంది. బాగా చెప్తున్నానండి, ఇక్కడ ప్రాబ్లం చెప్పేటప్పుడు ప్రాబ్లం చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, రికార్డ్ అయింది అనుకున్నాను కానీ రికార్డ్ చేయలేదు. అది డైరెక్ట్ అంతా అయిపోయినాక చూస్తే రికార్డ్ కాలేదు. కాబట్టి ఈ ప్రాబ్లం అంటే దీని ప్రీవియస్ ప్రాబ్లం సేమ్ ఇదే, చూడండి గుర్తుపెట్టుకోమా. అప్పుడు 2y ఈక్వల్ టు పై లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మార్చినప్పుడు మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఇంటిగ్రల్ అప్పర్ లిమిట్ ఏముంది మైనస్ ఉంది, లోయర్ లిమిట్ ఏముంది 1 ఉంది, పైకి వస్తుంది 1. ఈ మైనస్ ఏమవుతుంది డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్. మైనస్ ఎట్లా పోయింది, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, ఏది ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఫార్ములా. ఎట్లయితే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2y ఈక్వల్ టు పై tan ఇన్వర్స్ టీ. అప్పర్ లిమిట్ ఏమందమ్మా 1, లోయర్ లిమిట్ ఏమందమ్మా -1. ఇప్పుడు చూడమ్మా, అప్పర్ లిమిట్ లోయర్ చూడమ్మా, ఈ ప్రాబ్లం చేస్తే ఆ ప్రాబ్లం వస్తుంది. 2y ఈక్వల్ టు పై ఫస్ట్ అప్పర్ లిమిట్ tan ఇన్వర్స్ టీ అంటే 1 మైనస్ tan ఇన్వర్స్ లోయర్ లిమిట్ -1. ఓకేనా? అప్పుడు 2y ఈక్వల్ టు పై చూడమ్మా, tan 1 అంటే 45 degrees 45 అంటే మనం వేస్తామంటే 1 రాయకుండా π/4 రాస్తాం. ఏం రాస్తాం, π/4. అంటే tan 1 అంటే π/4 మైనస్ ఇక్కడ -1 ఉంది, -1 ప్లస్ tan π రాస్తాం. అప్పుడు 2y ఈక్వల్ టు చూడమ్మా π/4 ప్లస్ π/4 2π/4. 2 1 జా 2 2 జా అంటే 2y ఈక్వల్ టు
పై ఇంటూ పై స్క్వేర్ బై 2 మా పై స్క్వేర్ బై 2. అప్పుడు ఈ 2 అవతల వస్తే I ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ ఈ అవతల అయితే 1/2 అవుతుంది. నీకు ఏమవుతుంది పై ఇంటూ 1 పై బై 2 2 జా 4 అంటే I ఈజ్ ఈక్వల్ టు పై బై 4. ఇది మా ఇప్పుడు చెప్పిన ఇది ఈ ప్రాబ్లం మొత్తం ప్రీవియస్ ప్రాబ్లంకి ఇంపార్టెంట్ మా ఎందుకంటే అక్కడ ప్రాబ్లం చేసుకుంటా పోతే కూడా రికార్డ్ కాలేదు మా రికార్డ్ అయింది అనుకున్నాం రికార్డ్ కాలేదు కాబట్టి రికార్డ్ కాలేదు కాబట్టి ఇది చూసుకోండి. ఇప్పుడు అది రికార్డ్ అయినది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూసుకోండి మా చూడండి మా ఇక్కడ నుంచి 2y ఈజ్ ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ -1 to 1 2 - 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ నుంచి చెప్పేటప్పుడు ప్రాబ్లం చూడండి మా ఒక్కసారి చూడమ్మా ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ మా ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఇది రైట్ ఇక్కడంతా అయిపోయింది ఓకేనా ఇక్కడంతా చెప్పేశాను. నెక్స్ట్ ఇక్కడ చెప్పేసేటప్పుడు కూడా మొత్తం అయిపోయింది ఇక్కడ వరకు అయిపోయింది మా ఇక్కడ వరకు అయిపోయినాక ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేసేటప్పుడు అక్కడ డైరెక్ట్ వచ్చేసింది అది ఒకటి చెప్తాను చూడమ్మా ఇది చూడమ్మా ఇప్పుడు ఏముందంటే 2y ఈజ్ ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ -1 to 1 2 మైనస్ కామన్ తీస్తే 1 ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt వచ్చింది. అంటే 2y ఈజ్ ఈక్వల్ టు పై ఇంటిగ్రల్ -1 to 1 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 ఫంక్షన్స్ రాసుకోవచ్చు అంటే 2/1 ప్లస్ టీ స్క్వేర్ ఇది ఒక ఫంక్షన్ మైనస్ 1 ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ 2 ఫంక్షన్స్ రాసుకోండి. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది 1 ఉంది అంటే 2y ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ కోఆర్డినేట్ ముందు రాసినామా 2 పై ఇంటిగ్రల్ -1 to 1 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt మైనస్ పై ఇంటిగ్రల్ -1 to 1 dt రాసినామా అంటే ఇంటిగ్రల్ 1 into dx అంటే మా x అవుతుంది. ఇది ఎట్లా ఉంది ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx ఫార్ములా ఏంది tan ఇన్వర్స్ x ప్లస్ దీని ఫార్ములా లెక్క రాస్తున్నాం అంటే 2y ఈజ్ ఈక్వల్ టు 2 పై tan ఇన్వర్స్ x అంటే ఏంది మట్టి ఉంది tan ఇన్వర్స్ t అప్పర్ లిమిట్ 1 లోయర్ లిమిట్ -1 మైనస్ పై ఇంటిగ్రల్ 1 అంటే ఏమా ఈ t ఇంటూ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అంటే 2y ఈక్వల్ టు 2 పై tan ఇన్వర్స్ t అంటే అప్పర్ లిమిట్ 1 మైనస్ లోయర్ లిమిట్ -1 మైనస్ పై ఇక్కడ t ఉంది అప్పర్ లిమిట్ 1 మైనస్ -1 ఇప్పుడు -1 మైనస్ ప్లస్ 2 అవుతుంది డైరెక్ట్ చూడమా 2y ఈజ్ ఈక్వల్ టు 2 పై 5/4 ప్లస్ ఇంతకుముందు చెప్పిన కదా ప్రీవియస్ ప్రాబ్లం లెక్క అది మొత్తం రాసుకుంటే అయిపోతుంది. ఇక్కడికి మనకు సైన్ మార్క్స్ ఇంపార్టెంట్ ఇది ఒక పార్ట్ ఇంకొక 4 ప్రాబ్లమ్స్ అవి చెప్తాను అవి చూసుకోండి.